కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట కేవలం పోలీసుల భద్రతా లోపం వల్లే జరిగిందని స్పష్టమైంది. కూటమి పాలకులు బాధ్యత లేకుండా వ్యవహరించారు. అయినప్పటికీ వారిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదు. ఒక్క పోలీస్ అధికారి పైన కానీ కానిస్టేబుల్ పైన కానీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఆ తప్పంతా 94 ఏళ్ల వృద్ధుడు హరిముకుంద పాండదే అన్నట్లుగా చెప్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంక్వైరీ పేరుతో ముకుంద పాండా కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన అత్యంత బాధాకరమని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. దీనిపై వెంటనే జ్యుడిషియల్ విచారణ చేయాలి అని డిమాండ్ చేశారు. చికిత్స పొందుతున్న వారికి నాణ్యమైన వైద్యం అందించాలి అన్నారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరపున ఆయా మృతుల కుటుంబాలకు 2 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తున్నట్లు ప్రకటించారు. తాము నిమిత్త మాత్రులమని, ప్రైవేటు ప్రాపర్టీ ఆలయాలకు తమకు సంబంధం లేదు అని చంద్రబాబు ఆయన మంత్రులు చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందా అని గట్టిగా ప్రశ్నించారు. పూర్తిగా కూడా ప్రభుత్వ వైఫల్యంతో జరిగింది, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగిన సంఘటన ఈ సంఘటన అని చెప్పాను. అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తారు నిమిత్త మాత్రని, ఇది ప్రైవేట్ హాస్పిటల్, మేమేంటి ఆలయాలు, ప్రైవేట్ ఆలయాలు, ఇది పబ్లిక్ ప్రాపర్టీ కాదు, కాబట్టి దీని మీద మేమేందని మేము తీసుకుంటామని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఇది ఈనాడు పేపరే కదా, ఇది మీకు గెలిచే కదా. పోలీసుల తాలూకు వైఫల్యం, ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నా పోలీసులు భద్రతపై దృష్టి పెట్టలేదు. ప్రతి శనివారం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేలల్లో భక్తులు వస్తూ ఉంటారు. ఏకాదశి నాడు ఆ సంఖ్య రెట్టింపవుతుందని ఎవరైనా భావిస్తారు. కానీ కూటమి ప్రభుత్వ పాలకులు మాత్రం ఆ విషయం తెలిసినా సరే నిర్లక్ష్యంగా ఉన్నారు. ఏపీ పాలకులు నిత్యం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో మునిగి తేలుతూ ఉండటంతో ప్రజల సంక్షేమం గురించి కలలో కూడా ఆలోచించడం లేదు అని, దాని ఫలితమే కాశీబుగ్గ దుర్ఘటన అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్ష ర్యాలీలు, ధర్నాల నియంత్రణకు మాత్రమే పోలీసులను ఉపయోగిస్తూ ఉన్న పాలకులు కాశీబుగ్గ ఆలయంలో భక్తులకు భద్రత లేకుండా చేశారు అనే విమర్శలకు కొదవలేదు.